ఈ వీడియో లోపల మనం డిప్లొమా అండ్ బీఎస్సీ ఇన్ పారామెడికల్ కోర్సెస్‌కి మధ్యల ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి, లేకపోతే డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది మస్ట్ హెల్ప్ అయితది. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ బీఎస్సీకి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా అండ్ బీఎస్సీకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఛానల్ నుండి మనమైతే ప్రొవైడ్ చేస్తాం. అండ్ డిప్లొమాకి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా, డిప్లొమాకి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ సైడ్ నుండి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ ఈ వీడియో లోపల మెయిన్‌గా బీఎస్సీ అండ్ డిప్లొమాకి సంబంధించిన డిఫరెన్సెస్ గానీ, అసలు ఏముంటాయి కోర్సెస్ అని చెప్పి మనమైతే ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ బీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అండ్ డిప్లొమా నోటిఫికేషన్‌కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి కూడా ఈ వీడియో లోపల డీటెయిల్ అనైతే మాట్లాడుకుందాం. మస్త్ హెల్ప్‌ఫుల్ ఉంటది వీడియో మాత్రం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూసేసేయండి. ఓకేనా? అండ్ మీకు ఒకవేళ ఓకేనా? సో, బీఎస్సీకి సంబంధించి కావచ్చు ఆర్ డిప్లొమాకి సంబంధించి కావచ్చు గైడెన్స్ కావాలంటే మాత్రం మనం మన ఛానల్ నుండి అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్. అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ సబ్స్క్రిప్షన్ లోపల పార్ట్ అయితే తీసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఏదైనా ఒక కోర్స్ మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటది. ఆ కోర్స్‌కి సంబంధించి నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి, ఏ కాలేజ్‌లో ఇప్పట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ మనకి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది అని చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్పి టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్టు వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ ఆల్రెడీ నేను పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేసిన మన యాప్ లోపల. సో, యాప్ లోపల ఉన్న పీడీఎఫ్స్ చెక్ చేయండి. అండ్ లైవ్స్ కూడా కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఆ లైవ్స్ లోపల మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫికేషన్ అయితే ఇస్తా అన్నట్టు. ఒకవేళ ఈ కోర్సెస్ లోపల మీకు సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి కూడా నేనైతే డీటెయిల్‌గానైతే చెప్తా అన్నట్టు. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఫరెన్సెస్. ఫస్ట్ మనకు ఈ డిఫరెన్సెస్ ఏంది కదా అంటే బీఎస్సీ అనేది 4 సంవత్సరాల డిగ్రీ. ఓకేనా? బీఎస్సీ అనేది 4 సంవత్సరాల డిగ్రీ. బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అంటాం. ఇది 4 సంవత్సరాల డిగ్రీ. అండ్ డిప్లొమా అనేది 2 సంవత్సరాల డిగ్రీ. లైక్ ఇది డిగ్రీ కాదు 2 సంవత్సరాల డిప్లొమా. దీన్ని మనం డిప్లొమా అంటాం అన్నట్టు. ఓకేనా? సో, దీన్ని మనం డిగ్రీ అంటాం. బీఎస్సీ అనేది డిగ్రీ. అండ్ ఈ ఏదైతే 4 ఇయర్స్‌కి సంబంధించిన డిగ్రీ అంటామో దీన్ని మనం బీఎస్సీ పారామెడికల్ కోర్స్ అంటాం. డిప్లొమా అనేది 2 ఇయర్స్ మాత్రమే. అంటే ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ మాత్రమే డిప్లొమా అనేది. ఓకేనా? డిగ్రీకి ఈక్వాలెంట్ కాదు. నీ హైయర్ ఎడ్యుకేషన్ ఏమైతది కదా అంటే ఇంటర్మీడియేటే అయితది నువ్వు ఒకవేళ డిప్లొమా చేస్తే. బీఎస్సీ చేసినప్పుడు మాత్రం డిగ్రీ అయితదన్నట్టు. ఓకేనా? సో, డిప్లొమా చేసిన వాళ్ళు వేరే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లికేషన్ పెట్టుకోరాదు. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? బీఎస్సీ చేసినోళ్ళు మాత్రం డిగ్రీ లెవెల్ లోపల ఉన్న జాబ్స్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్ లెవెల్ ఉన్న అప్లికేషన్‌లు కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మెయిన్‌గా ఇందులోపల డిఫరెన్స్ ఏముంటది కదా అంటే అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకేనా? సో, మీరు ఒకవేళ బీఎస్సీ చేస్తే ఏందంటే డెప్త్ నాలెడ్జ్ ఉంటది. థియరటికల్ అనేది ఎక్కువ ఉంటదన్నట్టు. థియరీ అనేది. ఓకేనా? థియరీ అనేది మనకి ఎక్కువైతే ఉంటదన్నట్టు. డెప్త్ నాలెడ్జ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వాళ్ళు ఏందంటే ఈ డిప్లొమా విషయానికొస్తే థియరీ అనేది చాలా తక్కువుంటది. ప్రాక్టికల్ అనేది ఎక్కువుంటదన్నట్టు ఇక్కడ. ప్రాక్టికల్ అనేది ఎక్కువుంటది. థియరీ అనేది చాలా తక్కువుంటది. డెప్త్ నాలెడ్జ్ ఏం ప్రొవైడ్ జేయరు. సో, ఎట్లా ఉంటది వర్క్, ఏం జేయాలనేది మాత్రమే చెప్తారు. కానీ బీఎస్సీ లోపల మాత్రం ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు, ఏది ఎట్లా ఉంటది, ఏది ఎట్లా వర్క్ అయితదని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా థియరటికల్‌గా నేర్పుతారు. అండ్ ప్రాక్టికల్ గూడా నేర్పడం అయితే జరుగుతదన్నట్టు 4 ఇయర్స్ లోపల. ఓకేనా? సో, డీప్ నాలెడ్జ్ అయితే ఉంటది. అండ్ సాలరీ విషయానికొస్తే పెద్ద చేంజ్ అయితే ఏముండదు బ్రో. ఓకేనా? సో, స్టార్టింగ్ సాలరీ అనేది బీఎస్సీ వాళ్ళకి అరౌండ్ 20,000 ఉంటే, ఈ డిప్లొమా వాళ్ళకి 18,000, 15,000 అయితే ఉంటదన్నట్టు డిపెండింగ్ అపాన్ స్కిల్స్. ఓకేనా? సో, స్కిల్స్ అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి డిమాండ్ అనేది ఉంటది. నువ్వు బీఎస్సీలో స్కిల్స్ ఉన్నా, డిప్లొమాలో స్కిల్స్ ఉన్నా, నీకు మంచి స్కిల్స్ ఉంటే మాత్రం మంచి ఇన్‌కమ్ అనేది ఇస్తారన్నట్టు. మంచి లైక్ సాలరీ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, అది గాకుండా ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు మన తెలంగాణ లోపల నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు మరి అనంటే, తెలంగాణ లోపల కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? బీఎస్సీ నోటిఫికేషన్ అనేది కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి వస్తది. డిప్లొమా నోటిఫికేషన్ అనేది తెలంగాణ పారామెడికల్
బోర్డు నుండి వస్తుంది అన్నట్టు. ఓకేనా, టీజీపీఎంబీ అని చెప్పి. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ లోపల వస్తుంది. ఓకేనా, అక్టోబర్ లోపల రావడం అయితే జరుగుతుంది అన్నట్టు మనకి కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీది. తెలంగాణ పారామెడికల్ బోర్డు విషయానికి వస్తే మనకి సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. 28th అక్టోబర్ లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. 28th అక్టోబర్ లోపల లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది 28th అక్టోబర్కి రిలీజ్ అవుతుంది బీఎస్సీది. ఇంకా రిలీజ్ కాలేదు అన్నట్టు ఇది. ఓకే, రిలీజ్ అవ్వబోతుంది. 28th అక్టోబర్ వరకు రిలీజ్ అవుతుంది ఇది. అండ్ బీఎస్సీ అయితే రిలీజ్ కాలేదు. డిప్లొమా విషయానికి వస్తే ఆల్రెడీ రిలీజ్ అయింది. 28th అక్టోబర్ రోజు లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో వెన్ ఇట్ కమ్స్ టు కోర్సెస్, మరి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మరి డిప్లొమా లోపల అనే విషయానికి వస్తే, డిప్లొమా లోపల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. మొత్తం ఒక 24 కోర్సులు ఉన్నాయి డిప్లొమా లోపల. సో 24 కోర్స్ లోపల పర్ఫ్యూజన్ అంటాం, డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అని చెప్పి, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ ఎంపీహెచ్ఏ అంటాం, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అని చెప్పి, డిహెచ్ఎఫ్ఎస్ఎం డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ అని చెప్పి, డయాలసిస్ అంటే డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్ అని చెప్పి, అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ అని చెప్పి. ఓకేనా, సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. ఓకేనా, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ అని చెప్పి, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అని చెప్పి, డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్, డిప్లొమా ఇన్ అనస్థీషియా, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ అండ్ పారామెడిక్ టెక్నీషియన్ అని చెప్పి, డిప్లొమా ఇన్ మైక్రో సర్జరీ టెక్నీషియన్ అని చెప్పి, మనకి మొత్తం డిప్లొమా లోపల 24 కోర్సులు ఉన్నాయి. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్. ఓకేనా, సో మనకి తెలంగాణ లోపల టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లోపల ఈ కోర్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్ లోపల కూడా ఉన్నాయి అన్నట్టు. సో గాంధీ ఉస్మానియా కాకతీయ మెడికల్ కాలేజ్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో 24 కోర్సులలో కొన్ని కోర్సులు మాత్రమే ఒక కాలేజ్లో కొన్ని ఉంటాయి, ఒక కాలేజ్లో కొన్ని ఉంటాయి, ఒక కాలేజ్లో కొన్ని ఉంటాయి అన్నట్టు. సో కొన్ని టాప్ కోర్సెస్ మాత్రం అన్ని కాలేజ్ లోపల ఉంటాయి. లైక్ అనస్థీషియా కావచ్చు, డిఎంఎస్టీ కావచ్చు, డయాలసిస్ కావచ్చు, రెస్పిరేటరీ కావచ్చు, ఇమేజింగ్ కావచ్చు, అన్ని కోర్సెస్ లోపల ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ 24 కోర్సులు డిప్లొమా లోపల ఉన్నాయి. అండ్ వెన్ కమ్స్ టు బీఎస్సీ లోపల 15 కోర్సులు అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఏహెచ్ఎస్ లోపల లైక్ పారామెడికల్ కోర్సెస్ లోపల 13 కోర్సెస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో 13 కోర్సెస్ మాత్రమే ఉంటాయి. అండ్ 13, 14 అనుకోర్రి, వితౌట్ దాన్ని ఏమంటాం కదా అంటే బీపీటీని ఒక్కదాని పక్కకు పెడితే మొత్తం 14 కోర్సెస్ అయితే ఉంటాయి పారామెడికల్ లోపల. సో బీఎస్సీ ఎంఎల్టీ అంటాం, అనస్థీషియా టెక్నాలజీ అంటాం, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటాం, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అంటాం. ఓకేనా, అండ్ దెన్ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అంటాం, ఆప్టోమెట్రీ అంటాం, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అంటాం, న్యూరోసైన్స్ టెక్నాలజీ అంటాం, క్రిటికల్ కేర్ టెక్నాలజీ అంటాం, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటాం, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అంటాం, న్యూక్లియర్ మెడిసిన్ అంటాం, మెడికల్ రికార్డ్ సైన్సెస్ అంటాం. ఓకేనా, అండ్ దాని తర్వాత రేడియోథెరపీ టెక్నాలజీ అంటాం. సో ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు మనకి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఈ 14 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం కదా అంటే బీఎస్సీ అంటాం. ఓకేనా, సో బీఎస్సీ కోర్సెస్ అంటాం. బీఎస్సీ లోపల మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? 14 కోర్సెస్ ఉన్నాయి. అండ్ డిప్లొమా లోపల ఆల్మోస్ట్ 24 కోర్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఈ అన్ని కోర్సెస్ కూడా మనకు 24 కోర్సెస్కి సంబంధించి డిప్లొమా లోపల టీజీపీఎంబీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ బీఎస్సీ లోపల కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ అంతా కూడా బీఎస్సీది ఆన్లైన్ లోపల ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆన్లైన్ సీట్ అలాట్మెంట్, ఆఫ్లైన్ రిపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు బీఎస్సీ లోపల. అండ్ డిప్లొమా విషయానికి వస్తే డిప్లొమా లోపల మాత్రం మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ఈ ఇయర్ మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేశారు కొత్తగా. ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఆఫ్లైన్ లోపల సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్ లోపల అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో దాని తర్వాత ఆఫ్లైన్ లోపలనే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు, ఆఫ్లైన్ లోపలనే సీట్ అలాట్మెంట్ అవుతుంది. మనకు మెసేజ్ ఆర్ కాల్ అనేది చేస్తారు సీట్ అలాట్మెంట్ అయితే. అండ్ నేను దాని తర్వాత ఏం చేస్తారు కదా అంటే కాలేజ్కి రమ్మంటారు, సర్టిఫికేట్స్ అన్ని చూసిన తర్వాత జాయినింగ్ అయితే చేసుకుంటాను అన్నట్టు. ఓకేనా, సో ఇందులోపల మనకి బీఎస్సీ లోపల ఒక 3 ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది.
ఓకేనా. 3 ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటది. డిప్లొమా లోపల కూడా మనకి ఒక 3 ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. 3 ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ డిప్లొమా లోపల ఉంటది. బీఎస్సీ లోపల కూడా అరౌండ్ ఒక 3 ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటదన్నట్టు. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి బీఎస్సీ లోపల, డిప్లొమా లోపల కూడా గౌట్ కాలేజెస్ ఉన్నాయి. సో బీఎస్సీ బెస్టా, డిప్లొమా బెస్టా అంటే మీకు ఒకవేళ ఓకేనా బీఎస్సీ బెస్టా, డిప్లొమా బెస్టా అనే విషయానికి వస్తే ఒకవేళ మీకు 900+ ఉన్నాయనుకో గో ఫర్ బీఎస్సీ. ఓకేనా. లేదు నాకు 800+ ఉన్నాయి బ్రో, లేకపోతే 750+ ఉన్నాయి బ్రో అనుకున్న గో ఫర్ డిప్లొమా. ఓకేనా. సో బీఎస్సీ చేస్తే ఏంది కదంటే డిగ్రీ ఉంటుంది బ్రో. ఓకేనా. డిగ్రీ ఉంటుంది, ఒక డిగ్రీ చేసిన ఫీలింగ్ ఉంటుంది. డిప్లొమా అంటే 2 ఇయర్స్ మాత్రమే కాబట్టి పెద్దగా నీకు ఆ డిగ్రీ చేసిన ఫీలింగ్ ఉండదు, చదివిన ఫీలింగ్ అనేది ఉండదు అన్నట్టు. లేదు బ్రో ఏదో ఒకటి నేను డ్రాపులు తీసుకున్న 2-3 ఏదో ఒక కోర్స్ అయినా ఏం కాదనుకుంటే యూ కెన్ గో విత్ డిప్లొమా. ఓకేనా. సో డిప్లొమా చేసేటోళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే ఓపెన్లో డిగ్రీ చేసుకోరు బ్రో. ఓకేనా. ఓపెన్లో డిగ్రీ చేసుకోరు, ఎందుకంటే డిగ్రీ చదివినాం అనే ఒక పేరు అయితే ఉండాలి కదా పేరెనుక. ఓకేనా. సో ఏదో ఒకటి డిగ్రీ అయితే ఉండాలి కదా. సో అట్లా నేను చెప్పేది. అండ్ సో డిప్లొమానా బీఎస్సీనా అంటే సో రెండు బెస్టే. ఓకేనా. బీఎస్సీ బాగానే ఉంటుంది, డిప్లొమా బాగానే ఉంటుంది. బట్ దాన్ని నువ్వు ఎట్లా చూస్ చేసుకోవాలంటే నీకున్న మార్క్స్ని బట్టి, ఓకేనా, నువ్వు ఇచ్చే టైంని బట్టి. నువ్వు 4 ఇయర్స్ చేయగలిగినావు అనుకో గో ఫర్ బీఎస్సీ. ఓకేనా. నీకు మంచి మార్క్స్ ఉన్నాయి అనుకో గో ఫర్ బీఎస్సీ. లేదు అంటే డిప్లొమా అనేది బెస్ట్ ఆప్షన్, చాలా మంచి ఆప్షన్. అండ్ బీఎస్సీ లోపల ప్రతి కోర్స్ లోపల ఆల్మోస్ట్ 150 సీట్స్ మాత్రమే ఉంటాయి, కానీ డిప్లొమా లోపల ప్రతి కోర్స్ లోపల ఆల్మోస్ట్ 200 సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ ప్రతి దాంట్లో గవర్నమెంట్ కాలేజెస్ లోపల కూడా సీట్లు ఉన్నాయి కాబట్టి సో బీఎస్సీ లోపల సీట్ రాకపోతే మాత్రం డిప్లొమా అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది. కాబట్టి బీఎస్సీ రాకపోతే డిప్లొమా జాయిన్ అవుతా అనుకున్న వాళ్ళు డిప్లొమా అప్లికేషన్ పెట్టుకోరు, ఎందుకంటే 28th అక్టోబర్ 2025కి లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో 28th అక్టోబర్ 2025కి. అండ్ మీకు బీఎస్సీకి సంబంధించి గైడెన్స్ కావాలన్నా, లేకపోతే డిప్లొమాకు సంబంధించి గైడెన్స్ కావాలన్నా అనలసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని అండ్ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, తీసుకొని నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నట్టు. ఓకేనా. సో దిస్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిప్లొమా అండ్ బీఎస్సీ. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.